ఈ రోజు మీ అందరితో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అదేంటో డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి ఫాలో చేసుకొని పెట్టుకోండి. అదేంటంటే బీటెక్ అయిపోయిన తర్వాత కాలేజీలో ప్లేస్మెంట్ లేదు. అందరిలాగే నేను కూడా హైదరాబాద్ వెళ్ళి జాబ్ సెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ అప్లై చేసేవాడిని. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేవాడిని. బట్ నో యూస్. అసలు ఎన్ని జాబ్స్ అప్లై చేసినా ఒక్క రిప్లై వచ్చేది కాదు. ఒక్కదానికి షార్ట్ లిస్ట్ అయ్యేవాడిని కాదు. మార్నింగ్ అంతా కోడింగ్ ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చదువుకొని మధ్యాహ్నం వచ్చేసరికి బ్యాగ్ సర్దుకొని జెరాక్స్ షాప్కి వెళ్ళి నా రిజ్యూమ్ని 10 కాపీస్ తీయించేవాడిని. డైలీ 10 కాపీస్ తీయించేవాడిని. గెస్ వై? అమీర్పేట్ నుంచి మాదాపూర్ వరకు, రాయదుర్గ్ వరకు ఎక్కడ ఏ కంపెనీ కనబడినా, ఏ స్టార్టప్ కనబడినా అందులోకి వెళ్ళిపోయి ఇది నా రెజ్యూము, ఇది నేను 2024 పాస్డ్ అవుట్, ఇలా నాకు జాబ్ కావాలి మీ కంపెనీలో అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. కొన్ని కంపెనీస్ అయితే ఇంటర్వ్యూకి ఆపర్చునిటీ ఇచ్చేవి. కొన్ని కంపెనీస్ అయితే ఓపెనింగ్స్ లేవు, మళ్ళీ రండి అని చెప్పి పంపించేసేది. వినడానికి ఇదంతా కొంచెం కామెడీగానే అనిపించవచ్చు, కానీ ఆ టైంలో నాకేం అనిపించలేదు. ఇంకా ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు షార్ట్ లిస్ట్ అవ్వకపోయేసరికి ఏదో ఒక కొత్త వేలో మనం జాబ్స్ అప్లై చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాను నేను. సో మీ అందరినీ నేను ఎలా ట్రై చేయమని చెప్పట్లేదు. ఒక దాంట్లో మనకి రిప్లైలు, షార్ట్ లిస్ట్ అవ్వకపోతుంటే వేరే వేలో ట్రై చేయాలి మనం జాబ్స్ అనేవి. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ.